ప్రేమలో దాగిన రహస్యం. వరుణ్ నక్షత్ర బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఎపిసోడ్ 3. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసే ముందు తప్పకుండా స్టోరీని లైక్ చేసి లైక్ బటన్ పక్కకు జరపగానే హై పాయింట్స్ అని చూపిస్తుంది. తప్పకుండా స్టోరీకి హై పాయింట్స్ ఇవ్వండి. ఇంక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నక్షత్ర ఫోన్ కట్ చేసి, ఇదేంటి ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఎదురుగా చూసేసరికి తన దగ్గరికి ప్రియా వాళ్ళు వస్తూ ఉంటారు. నక్షత్ర చిన్నగా ప్రియా వైపు చూసి నవ్వుతూ ప్రియా పక్కన ఉన్న వరుణ్ణి చూడగానే ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతుంది. ప్రియా నక్షత్ర దగ్గరికి వరుణ్ణి తీసుకుని వస్తుంది. వరుణ్ మొబైల్లో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత ప్రియా వైపు చూసి వెళ్దామా అని వరుణ్ అడుగుతుంటే, వరుణ్ నేనెప్పుడూ చెప్తూ ఉంటాను కదా, నా ప్రాణ స్నేహితురాలు నక్షత్ర అని, తనే అని ప్రియా వరుణ్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ చెప్తుంటే, వరుణ్ తన తలని ఎదురుగా తిప్పగానే తన ఎదురుగా ఉన్న నక్షత్రాన్ని చూసి ఒక క్షణం షాక్ అవుతాడు. ఈ అమ్మాయి ప్రియా స్నేహితురాలా అని వరుణ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ నక్షత్ర మాత్రం ఇంకా షాక్లోనే ఉండిపోతుంది. అలాగే వరుణ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. వరుణ్ స్ట్రైట్గా నక్షత్ర ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ ఉంటాడు. తనని చూడగానే నక్షత్ర కూడా షాక్ అయింది అని వరుణ్ ఆలోచిస్తాడు. కానీ వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పేస్తాడు. ప్రియా నక్షత్ర షోల్డర్పై చిన్నగా కొడుతూ, ఏ నక్షత్ర ఏమైంది, అలాగే ఉండిపోయావు, నేను ప్రేమించిన వరుణ్ తనే అని ప్రియా వరుణ్ మోచేతి చుట్టూ తన చేతిని వేసి నవ్వుతూ చెప్తుంటే, నక్షత్ర నెమ్మదిగా ప్రియా వైపుకి తన తలని తిప్పుతుంది. ప్రియా ఇంక వెళ్దాము, జర్నీ చేశాను కదా అని వరుణ్ అంటుంటే, అలాగే వరుణ్, నేనిప్పుడే క్యాబ్ అని ప్రియా తన మొబైల్ తీసుకోబోతుండగా, అవసరం లేదు, ఆల్రెడీ కారు రెడీగా ఉంది, పద అని చెప్పి వరుణ్ ముందుకి వెళ్ళిపోతుంటే, ఇదేంటి నన్ను తీసుకుని వెళ్లకుండా వెళ్ళిపోతున్నాడు అని ప్రియా వెనకాల పరుగున వెళ్ళి వరుణ్ చేతిని పట్టుకుంటుంది. నక్షత్ర మాత్రం ఇంకా అలాగే ఉండిపోతుంది. ప్రియా ప్రేమించింది ఈ రాక్షసుడినా? ఇతనికి ప్రేమ అంటే ఏంటో కూడా తెలుసా? అసలు అమ్మాయిలకి వాల్యూ ఇవ్వని వాడు ప్రియని ప్రేమించాడా? లేదు, ఏదో జరిగింది. ఒకవేళ ప్రియా ప్రెజెంటేషన్ నచ్చడం వల్ల వాళ్ళు ఆ ప్రాజెక్టు ప్రియాకి కూడా ఇవ్వడం వల్ల ప్రియాపై కోపంతో తనని ప్రేమిస్తున్నట్టు, తనతో క్లోజ్గా ఉన్నట్టు బిహేవ్ అయితే చేయలేదు కదా. కావాలని ప్రియాని బాధ పెట్టాలి అని తర్వాత తనని దూరం పెట్టేశాడా? ఇలాంటి వాడి కోసమా ప్రియా చనిపోవడానికి కూడా రెడీ అయింది? ప్రియా సూసైడ్ చేసుకుంది అని మెయిల్ పెట్టగానే మరెందుకొచ్చాడు? ఒక్క చిన్న తప్పు చేసినందుకు కనీసం నా గురించి కానీ చివరికి నా పేరు కూడా తెలుసుకోకుండా నన్ను జాబ్లో నుండి తీసేసిన ఈ రాక్షసుడు ప్రియని నిజంగా ప్రేమిస్తున్నాడా? ఏమీ అర్థం కావడం లేదు. అసలు వీడికి చాలా పొగరు. ప్రియ వీడిని ప్రాణంగా ప్రేమిస్తుంది. అసలేం జరగబోతుంది? ఒకవేళ వీడు నిజంగా ప్రియాని ట్రాప్ చేసి ఉంటే కనుక అని అనుకోగానే నక్షత్రకి చాలా భయంగా అనిపిస్తుంది. ప్రియా వరుణ్తో పాటు ముందుకి నడుస్తున్నదల్లా వెనక్కి తిరిగి చూసేసరికి నక్షత్ర ఇంకా అదే ప్లేసులో నుంచుని ఉండటం చూసి, ఏ నక్షత్ర ఏమైంది, అక్కడే ఉన్నావు, త్వరగా రా అని ప్రియా అరుస్తుంటే వరుణ్ ఒక క్షణం తన తలని వెనక్కి తిప్పి నక్షత్ర వైపు చూసి ఇంకా అక్కడి నుండి తన పక్కనే ఉన్న కారు దగ్గరికి వెళ్తాడు. వరుణ్, మనం మన ఫ్లాట్కి వెళ్దామా అని ప్రియా అడుగుతుంటే, లేదు ప్రియా, మనం ఫామ్ హౌస్కి వెళ్తున్నామని డ్రైవర్ వైపు చూస్తూ కారుని ఫామ్ హౌస్ వైపుకి పోనివని చెప్పి వరుణ్ కారుకి బ్యాక్ సీట్లో కూర్చుంటాడు. ఇంకా ప్రియా నక్షత్ర వైపు చూసి త్వరగా రా నక్షత్ర అని అనగానే ఇంకా నక్షత్ర అక్కడి నుండి కారు దగ్గరికి వెళ్తుంది. ప్రియా బ్యాక్ సీట్లో వరుణ్ పక్కన కూర్చుంటుంది. నక్షత్ర మాత్రం ఎన్నో ఆలోచనలతో ఫ్రంట్ సీట్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. వరుణ్ మాత్రం తన మొబైల్లో ఏదో వర్క్ చేసుకుంటుంటాడు తప్ప
ప్రియా వైపు అస్సలు చూడడు. నక్షత్ర ఫ్రంట్ మిర్రర్ నుండి వెనుక ఉన్న వరుణ్ వైపు చూస్తూ ఉంటుంది. ప్రియా ఒక క్షణం వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా తను పూర్తిగా మొబైల్లో వర్క్ చేసుకుంటూ ఉండటం చూసి ప్రియా ఒక క్షణం బాధపడుతుంది. వరుణ్ అని ప్రియా నెమ్మదిగా పిలుస్తుంటే వరుణ్ ఒక క్షణం తన వర్క్ ఆపి ప్రియా వైపు చూస్తాడు. నీకు నాపై చాలా కోపంగా ఉంది కదా, అందుకే కదా వచ్చిన దగ్గర నుండి కనీసం ఒక్కసారి కూడా నాతో ప్రేమగా మాట్లాడలేదు. ఇప్పుడు కూడా వర్క్ చేసుకుంటున్నావు తప్ప నా వైపు అస్సలు చూడటం లేదు అని ప్రియా బాధగా అంటుంటే వరుణ్ ప్రియా నుండి తన ఫేస్ని ముందుకు చూసేసరికి ఫ్రంట్ మిర్రర్ నుండి తన వైపే చూస్తూ ఉన్న నక్షత్రాన్ని చూడగానే తను కూడా నక్షత్ర వైపు చాలా కోపంగా చూస్తాడు. వీడేంటి నా వైపు ఇంత కోపంగా చూస్తున్నాడు అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఒక క్షణం తన ఫేస్ని కిందకి దించేస్తుంది. వరుణ్ తన ఫేస్ని పక్కకి తిప్పుకోగానే ప్రియాకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంక ప్రియా నెమ్మదిగా తన తలని కిందకి దించి ఐఎమ్ సారీ వరుణ్, నువ్వు ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వకపోయేసరికి చాలా భయం వేసింది. ఆ టైంలో నేనేం చేస్తున్నానో కూడా అర్థం కాలేదు. నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను సూసైడ్ చేసుకున్నానని నువ్వు నాపై చాలా సీరియస్గా ఉన్నావు కదా, అందుకే కదా నా వైపు కూడా చూడటం లేదు అని ప్రియా బాధగా మాట్లాడుతుంటే వరుణ్ మాత్రం ఎదురుగా ఉన్న నక్షత్ర వైపు అద్దంలో నుండి చాలా కోపంగా చూస్తూ మనుషులపై నమ్మకం లేకుండా అలా ఎలా ప్రేమించావు ప్రియా? 1-2 నెలలు బిజినెస్ వర్క్లో బిజీ అయ్యి నిన్ను పక్కన పెట్టినంత మాత్రాన నీపై ప్రేమ లేదు అని ఎలా అనుకుంటావు? నిజంగా నీ ప్రేమ నిజమేనా? నీ ప్రేమ నిజం అయినప్పుడు నువ్వు ప్రేమించిన వ్యక్తిపై నమ్మకం ఉంచాలి, కానీ ఇలా పిచ్చి పనులు చేయకూడదు. దానివల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారో ఒక క్షణం కూడా ఆలోచించకుండా నీ అంతటి నువ్వు నిర్ణయం తీసుకున్నావు. కోపం రాకుండా ఎలా ఉంటుంది? నాపై చాలా ప్రెజర్ ఉంది ప్రియా. నేను బిజినెస్ టెన్షన్లో ఉన్నాను. నువ్వు ఇలా చేస్తావని తెలియగానే అవన్నీ పక్కన పెట్టొచ్చాను. నాకు కొంచెం టైం కావాలి నీతో ఫ్రీగా ఉండటానికి అని వరుణ్ చిన్నగా మాట్లాడుతున్నా కూడా తన వాయిస్లోని బేస్కి నక్షత్ర వెంటనే తన తలని కిందకి దించేస్తుంది. బాబాయ్, వీడేంటి నాకు చెప్తున్నాడా లేక ప్రియాకి చెప్తున్నాడా? ప్రియా వైపు చూసి మాట్లాడకుండా నా వైపు అంత కోపంగా చూసి మాట్లాడతాడేంటి? సంథింగ్ ఏదో ఉంది. నిజంగానే ప్రియా సూసైడ్ చేసుకుంది అని తనతో మాట్లాడడం లేదా, లేకపోతే అని నక్షత్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ చేయను వరుణ్, ప్లీజ్ సారీ అని ప్రియా నెమ్మదిగా వరుణ్ షోల్డర్పై తన తలని పెట్టుకోబోతుండగా షటప్ ప్రియా అని అరిచిన అరుపుకి ఒక పక్క ప్రియా మరో పక్క నక్షత్ర ఇద్దరు కూడా షాక్గా వరుణ్ వైపు చూస్తారు. వరుణ్ వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పేసి విండోలో నుండి బయటికి చూస్తూ ఉంటాడు. చెప్పాను కదా నాకు కొంచెం టైం కావాలి అని. నువ్వు చేసిన పని అలాంటిది. మళ్ళీ ఎలాంటి పిచ్చి పని చేయకుండా నీ దగ్గరికి వచ్చాను, కానీ నీపై కోపం ఇంకా అలాగే ఉంది. నాకు కొంచెం దూరం మెయింటైన్ చేయి ప్రియా అని వరుణ్ ప్రియాకి కొంచెం దూరంగా జరిగి తన ఫోన్ చూసుకుంటూ ఉండగా ప్రియాకి చాలా బాధగా అనిపిస్తుంది, కానీ మరోపక్క చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగానే వరుణ్ తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. అందుకే తను ఇలాంటి పిచ్చి పని చేసినందుకు వరుణ్ చాలా కోపంగా ఉన్నాడు అని, వరుణ్ తన కోసమే తన పనిని పక్కన పెట్టి వచ్చాడని ప్రియాకి అర్థమవుతుంటే ప్రియా తన కన్నీళ్ళని తుడుచుకుని, నువ్వు ఎన్నో రోజులు నాపై కోపంతో ఉండలేవు వరుణ్, కానీ నువ్వే చెప్పావు కదా బిజినెస్ వర్క్లో చాలా స్ట్రెస్తో ఫీల్ అవుతున్నావని. నా కోసం నువ్వు అవన్నీ పక్కన పెట్టి వచ్చావు. నువ్వు నా కళ్ళకి ఎదురుగా ఉంటే చాలు. నీ వర్క్ నువ్వు త్వరగా కంప్లీట్ చేస్తే నెమ్మదిగా అప్పటికి నాపై కూడా నీకు కోపం పోతుంది. తర్వాత నన్ను ఒక క్షణం కూడా నువ్వు వదిలి ఉండలేవు అని ప్రియా చిన్నగా నవ్వుతూ అంటుంటే
వరుణ్ ఒక క్షణం కళ్ళు మూసుకుని నార్మల్గా మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. అంటే ప్రియా ఇలాంటి పని చేసినందుకు కావాలని ఇతను ప్రియాపై సీరియస్గా ఉన్నాడన్నమాట. అంటే ఇతను నిజంగా ప్రియని ప్రేమించాడు. నేనే అనవసరంగా ఏదో అనుకున్నాను. అయినా ఈ రాక్షసుడి గురించి నాకు తెలుసు కదా. ప్రియని అయితే ప్రేమించాడు కాబట్టి తనతో నార్మల్గా ఉన్నాడు. కానీ వేరే అమ్మాయిలతో ఎలా ఉంటాడో ఆల్రెడీ ఒక్క రోజులోనే ఎక్స్పీరియన్స్ చేశాను. ఇతని గురించి నాకెందుకు? తర్వాత ప్రియాతో చెప్పి నేను ఇక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఇంకా నార్మల్గా కూర్చుంటుంది. కొంత సమయం తర్వాత కారు అనేది వరుణ్ ఫామ్ హౌస్ ముందు ఆగుతుంది. వరుణ్ కారు దిగి తన లగేజ్ని లోపల పెట్టమని డ్రైవర్కి చెబుతాడు. ప్రియా కారు దిగ్గానే తనకి వరుణ్తో అక్కడ గడిపిన జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటే తన పెదవులపై చిరునవ్వు వస్తుంది. వరుణ్, నీకు గుర్తుందా? నువ్వు నేను 1 మంత్ ఇక్కడే ఉన్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని ప్రియా చాలా సంతోషంగా చెప్తుంటే వరుణ్ ఒకసారి చుట్టూ చూస్తాడు. గుర్తుంది అని చెప్పి వరుణ్ అక్కడి నుండి లోపలికి అడుగులు వేస్తుండగా ఇంకా నేను వెళ్తాను ప్రియా అని అంటున్న నక్షత్ర మాటకి వరుణ్ అడుగు అక్కడే ఆగిపోతుంది. అదేంటి నక్షత్ర, వెళ్ళిపోతానంటున్నావేంటి? నేను సూసైడ్ చేసుకున్నాను అని తెలియగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అబ్రాడ్ నుండి ఇక్కడికి వచ్చావు. వచ్చిన దగ్గర నుండి కన్న తల్లిలాగా ప్రతి క్షణం నన్ను చిన్న పిల్లలాగా చూసుకుంటూ ఉన్నావు. అయినా నీ ప్రేమని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. అయినా నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతానంటావేంటి? అయినా నువ్వు వచ్చి 1 వీకే కదా అవుతుంది. కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా అని ప్రియా నక్షత్ర చేతులని పట్టుకుని బాధగా అడుగుతుంటే వరుణ్ నెమ్మదిగా వెనక్కి తిరిగి నక్షత్ర వైపు చూస్తాడు. అప్పుడు నువ్వు సూసైడ్ చేసుకున్నావని తెలియగానే నీకు ఎలా ఉందో ఏంటో అని చాలా భయం వేసింది. ఒక క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాక వెంటనే పరుగున ఇండియాకి వచ్చాను. అయినా నా ప్రాబ్లం గురించి నీకు తెలుసు కదా, వెళ్ళాలి తప్పదు అని నక్షత్ర అంటుంటే ప్రియాకి అర్థమవుతుంది తన అత్తయ్యకి నక్షత్ర ప్రతి నెల అమౌంట్ పంపించాలి అని. నీ ప్రాబ్లం నాకు తెలుసు నక్షత్ర, ప్లీజ్ ఇంకొక 5 డేస్ నాతో పాటు ఉండవా? నా కోసం మళ్ళీ నువ్వు ఇండియాకి రావడానికి చాలా టైం పడుతుంది కదా అని ప్రియా బాధగా అంటుంటే నక్షత్ర ఒక క్షణం ఆలోచిస్తుంది. సరే సరే తల్లి, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు. సరే ఈ ఒక్కరోజుకి ఇక్కడే ఉంటాను. రేపటి నుండి నువ్వు ఉండే ఫ్లాట్లో ఉంటాను. డైలీ వచ్చి నిన్ను కలుస్తాను, సరేనా అని నక్షత్ర చిన్నగా నవ్వుతూ అంటుంటే అదేంటి ఇక్కడే ఉండొచ్చు కదా అని ప్రియా అయోమయంగా అంటుంది. నక్షత్ర చిన్నగా ప్రియా చెవి దగ్గర నేను ఇక్కడుంటే నువ్వు వరుణ్ గారి కోపాన్ని ఎలా పోగొట్టగలవు? పర్వాలేదు, నేను ఫ్లాట్లో ఉంటాను, చెప్పాను కదా డైలీ వస్తాను అని నక్షత్ర అనగానే ప్రియా చిన్నగా సిగ్గుపడుతుంది. ఇంకా వెళ్దామా అని ప్రియా అంటుంటే సరేరా అని చెప్పి ప్రియా నక్షత్ర చేతిని పట్టుకుని ముందుకి వస్తుంటే వరుణ్ అక్కడి నుండి స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా నక్షత్ర ప్రియా ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. వరుణ్ డ్రైవర్ వైపు చూస్తూ ఆ రూమ్లో నా లగేజ్ పెట్టు అని చెప్పగానే వరుణ్, నువ్వు నేను ఒకే రూమ్లో అని ప్రియా నెమ్మదిగా అంటుండగా వరుణ్ చూసిన చూపుకి ప్రియా వెంటనే తన తలని కిందకి దించేస్తుంది. నేనేంటి ఇక్కడ నక్షత్ర ఉంది కదా, తన ఎదురుగా ఇలా మాట్లాడితే తను మా గురించి ఎంత తప్పుగా అనుకుంటుంది, అందుకే వరుణ్కి కోపం వచ్చినట్టుంది అని ప్రియా మనసులో తనని తాను తిట్టుకుంటుంది. ప్రియా, నువ్వు ఈ రూమ్లో ఉండు, నేను నీ పక్క రూమ్లోనే ఉంటాను. పైన వేరొక రూమ్ ఉంది కదా, నీ ఫ్రెండ్ని అక్కడ ఉండమని చెప్పు. నాకు కొంచెం వర్క్ ఉంది, కొంచెం సేపు డిస్టర్బ్ చేయకండి. డిన్నర్కి వస్తానని చెప్పి వరుణ్ స్పీడ్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అసలు ఈ క్యాండిడేట్ ఏంటి ఇంత విచిత్రంగా ఉన్నాడు ఏంటో అని నక్షత్ర తన తలని చిన్నగా కొట్టుకుంటూ, అవును ప్రియా, మనం మన లగేజ్ ఏమీ తెచ్చుకోలేదు కదా, నాకు డ్రెస్సు అని అంటుంటే ఇక్కడ నా డ్రెస్సులు చాలా ఉన్నవి నక్షత్ర, ఇప్పుడే నీ కోసం డ్రెస్ తీసుకొస్తాను అని ప్రియా తన రూమ్లోకి వెళ్ళి డ్రెస్ తీసుకుని నక్షత్రకి ఇస్తుంది.
ఈరోజు వరుణ్ కోసం నేనే డిన్నర్ ప్రిపేర్ చేస్తాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తే చాలు అని ప్రియ నవ్వుతూ అంటుంటే, అలాగే మేడం అని ఇంకా నక్షత్ర తన డ్రెస్ని పక్కన పెట్టి అక్కడి నుండి కిచెన్లోకి వెళ్తుంది. ఇద్దరు కూడా ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ నవ్వుతూ డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తారు. వరుణ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ల్యాప్టాప్లో పూర్తిగా మునిగిపోతాడు. ఇంకా నైట్ 10 అవుతుంది అనక ప్రియ వరుణ్ రూమ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా నాక్ చేస్తుంది. వరుణ్ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఎదురుగా ప్రియ ఉంటుంది. వరుణ్ డిన్నర్ అని ప్రియ చిన్నగా అనగానే వస్తాను అని చెప్పి ఇంకా ప్రియ వెనుక వస్తాడు వరుణ్. నక్షత్ర ప్రియ వరుణ్ వైపు చూస్తూ, మీరిద్దరూ కంప్లీట్ చేయండి, నేను ఫ్రెష్ అవ్వాలి, నేను తర్వాత తింటానని చెప్పి అక్కడి నుండి పక్కనే ఉన్న తన డ్రెస్ తీసుకుని స్టెప్స్ మీదుగా పైన ఉన్న రూమ్లోకి వెళ్ళిపోతుంది. ప్రియాకి తెలుసు తనని వరుణ్ణి ఫ్రీగా వదిలేయడానికి నక్షత్ర వెళ్ళింది అని. అదేవిధంగా మరో పక్కన వరుణ్ కూడా అబ్జర్వ్ చేస్తాడు, కానీ తను అంతగా పట్టించుకోడు. ప్రియ వరుణ్కి ప్లేట్లో ఫుడ్ పెట్టి వరుణ్ పక్కన చైర్ వేసుకుని తను కూడా వడ్డించుకుని వరుణ్ వైపు చిన్నగా చూస్తుంది. వరుణ్ ఫుడ్ తింటున్నాడు, కానీ మరో పక్కన తన చెవిలో ఉన్న బ్లూటూత్లో కాల్ మాట్లాడుతూనే ఉంటాడు బిజినెస్ గురించి. వరుణ్ ఎంత బిజీగా ఉన్నాడో ప్రియాకి అర్థమవుతుంది, కాబట్టి తనని చూస్తూ ఉంటుంది, కానీ తనని డిస్టర్బ్ చేయదు. ఇంకా వరుణ్ తన డిన్నర్ కంప్లీట్ చేసి, టాబ్లెట్స్ వేసుకో ప్రియా, జాగ్రత్తగా ఉండు, ఒక మాట గుర్తుపెట్టుకో, నిజంగా ప్రేమిస్తే వాళ్లపై నమ్మకం ఉండాలి, ఆ నమ్మకం మాత్రం ఎప్పుడు వదులుకోకు, మెడిసిన్ కరెక్ట్ టైంకి వేసుకుని ఫుడ్ కరెక్ట్ టైంకి తీసుకో, నా కోసం నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, చెప్పాను కదా నాకు చాలా వర్క్ ఉంది, అలాగే నువ్వు చేసిన పని వల్ల నీపై చాలా కోపం కూడా ఉంది, ఇంకా నేను వెళ్తున్నాను, జాగ్రత్త అని చెప్పి వరుణ్ తన రూమ్లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటూనే వెళ్ళిపోతాడు. ప్రియా మాత్రం చిన్నగా నవ్వుకుంటుంది. నువ్వంత కోపంగా చెప్పినా నీ మాటల్లో నాపై ప్రేమ మాత్రమే కనిపిస్తుంది వరుణ్, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా ప్రియా తన డిన్నర్ కంప్లీట్ చేసి నక్షత్రాన్ని డిన్నర్ చేయమని చెప్పగానే సరే అని ఇంకా నక్షత్ర డిన్నర్ చేయడానికి వస్తుంది. ఇద్దరు కొంచెం సేపు మాట్లాడుకుంటారు. ఇంకా తర్వాత ప్రియా రూమ్లోకి వెళ్ళిన తర్వాత నక్షత్ర ప్రియాకి టాబ్లెట్స్ ఇస్తుంది. ప్రియా టాబ్లెట్స్ వేసుకుని నక్షత్ర వైపు చూస్తూ, ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా పడుకుంటాను నక్షత్ర, మనసంతా చాలా హ్యాపీగా ఉంది, వరుణ్ నా పక్కనే ఉన్నాడు, ఇది చాలు నాకు అని ప్రియా అప్పటికి తను టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల నెమ్మదిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. నీ ప్రేమ సక్సెస్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రియా అని నక్షత్ర ప్రియా నుదుటిన చిన్నగా ముద్దు పెట్టుకుని అక్కడి నుండి ఇంకా స్టెప్స్ మీదుగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. 12 అవుతుండగా వరుణ్ తన వర్క్ కంప్లీట్ చేసుకుని రూమ్లో నుండి బయటకు వస్తాడు. నెమ్మదిగా ప్రియా రూమ్లోకి వెళ్ళేసరికి ప్రియా పడుకుని ఉంటుంది. వరుణ్ తన పక్కనే ఉన్న మెడిసిన్స్ వైపు చూసి ఒక క్షణం ప్రియా వైపు చూస్తాడు. ఇంకా వరుణ్ అక్కడి నుండి స్టెప్స్ మీదుగా నక్షత్ర రూమ్ వైపుకి అడుగులు వేస్తాడు. నక్షత్ర అనుషతో మాట్లాడి అప్పుడే పడుకుందామని వెళ్తుండగా ఇంతలో డోర్ కొట్టిన సౌండ్కి నక్షత్ర వెళ్ళి ఇదేంటి ప్రియా వచ్చిందా అని మనసులో అనుకుంటూ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న వరుణ్ని చూసి అలాగే షాక్లో ఉండిపోతుంది. వరుణ్ నక్షత్ర వైపు కోపంగా చూస్తూ ఇలాగే డోర్కి అడ్డుగా నుంచుంటావా అని సీరియస్గా అడిగేసరికి నక్షత్ర అయోమయంగా పక్కకి తప్పుకోగానే వరుణ్ లోపలికి అడుగు పెడతాడు. మీరు నా రూమ్లో అని నక్షత్ర భయంగా అంటుంటే వరుణ్ డోర్ లాక్ చేయగానే నక్షత్ర నుదుటిన చిన్నగా చిరుచెమటలు పడతాయి. వరుణ్ డైరెక్ట్గా వెళ్ళి అక్కడే ఉన్న చైర్లో కూర్చుని నక్షత్ర వైపు చూస్తుంటే నక్షత్ర గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. వరుణ్ మాత్రం చాలా కోపంగా నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. ఇదేంటి ఈ టైంలో ఇతను నా రూమ్లోకి రావడం, అందులోనూ డోర్ ఎందుకు లాక్ చేశాడు, ఎందుకు నా వైపు అంత కోపంగా చూస్తున్నాడు, ఇప్పుడు నేనేం చేశాను, అయినా నేనేమీ తప్పు చేయలేదు,
ఈ రాక్షసుడికి ఇంత నైటు నా రూమ్లో పనేంటి అని నక్షత్ర కోపంగా వరుణ్ వైపు చూస్తూ నువ్వేంటి నా రూమ్లోకి వచ్చావని చాలా సీరియస్గా అడుగుతుంది. నక్షత్ర తనని నువ్వు అని పిలిచేసరికి వరుణ్ కోపం పీక్స్లోకి వెళ్ళిపోతుంది. వరుణ్ ఒక్కసారిగా కోపంగా పైకి లేచేసరికి నక్షత్ర భయంగా అక్కడే ఉన్న గోడకి ఆనుకుని వరుణ్ వైపు భయంగా చూస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు నా లైఫ్లో ఒక్కరు కూడా నన్ను నువ్వు అని పిలవలేదు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ నువ్వు నన్ను నువ్వు అని పిలుస్తావా? ఎంత ధైర్యం నీకు? ఆల్రెడీ నువ్వు చేసిన మిస్టేక్కి నా ఆఫీస్ నుండి టెర్మినేట్ అయ్యావు. అలాంటిది ఇంకొకసారి నా దగ్గర ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడవంటే చంపేస్తాను అని వరుణ్ చాలా సీరియస్గా చెప్పేసరికి అప్పుడు మీరు నా బాస్ కాబట్టి మీకు సారీ చెప్పాను. ఇప్పుడు నువ్వేమీ నాకు బాస్ కాదు, నేనేమీ నీ ఎంప్లాయీని కాదు, నేను ఏమీ నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా నువ్వెవరో కూడా నాకు తెలీదు. ప్రియాని ప్రేమించింది నువ్వు అని తెలియగానే నేను షాక్ అయ్యాను అని నక్షత్ర చిరాకుగా అంటుంటే అసలు ప్రియా ఫ్రెండ్వి నువ్వు అని తెలిసి నీలాంటి దానితోనా ప్రియా ఫ్రెండ్షిప్ చేస్తుంది అని నాకు కూడా ప్రియాపై కోపం వచ్చింది అని అంతే కోపంగా అంటాడు వరుణ్. అసలు వరుణ్ నక్షత్ర రూమ్లోకి ఎందుకు వచ్చాడో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అసలే వరుణ్కి కోపం ఎక్కువ. ఇంకా మన నక్షత్ర పాపకైతే చెప్పనక్కర్లేదు. వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎలా ఉంటుంది ముందు ముందు చూద్దాం. చెప్పాను కదా, హీరో వరుణ్, హీరోయిన్ నక్షత్ర. ఇంకా ప్రియా అంటారా, తన గురించి తర్వాత తెలుస్తుంది. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే స్టోరీ మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.